ఈ ప్లేస్ గురించి విన్నంత కథను నేనైతే కనుక ఎక్కడైతే వినలేదు. సో యాక్చువల్గా ఈ ప్లేస్లో నైట్ టైం అంట ఏదో ఒక డిఫరెంట్ సౌండ్స్ అండ్ ఏదో నీడలు లాంటివి వస్తాం, నడుస్తాం లాంటి సౌండ్స్ అయితే వస్తాయని చెప్పి చాలామంది అయితే చెప్పారు. అండ్ యూట్యూబ్లో కూడా చూపించారనమాట. సో ఇది తెలిసిన తర్వాత క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. సో వెళ్ళాలి అని. సో నేనైతే కనుక ఆ ప్లేస్కి అయితే వచ్చాను. ఇది ఒక టూరిస్ట్ స్పాట్. సో హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే మనం కొండపల్లి కోట అయితే కనుక కవర్ చేయబోతున్నాము. సో ఈ కొండపల్లి కోటను కవర్ చేస్తాం అయితే పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ కొన్ని కథనాలు అయితే కనుక నేను చదివాను. అవి చదివిన తర్వాత నాకైతే కనుక ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఎందుకని నాకు ఇలా అనిపించింది అనేది మీకు ముందు అయితే చెప్తాను. సో ప్రెజెంట్ రోడ్డు చూశారు కదా, చెత్త డంపింగ్ యార్డ్ నుంచి అయితే కనుక మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ వీడియో చూశారు కదా, రోడ్డు వీడియో అంత వరస్ట్గా ఉంది. సో ఆ కొండంతా దాటుకుని మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మన అన్వేషణ అయితే మొదలవుద్ది అనమాట. సో లోపలికి వెళ్ళి అసలు ఏంటి ఈ మిక్స్డ్ టాక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఆ మిక్స్డ్ టాక్ కోసం అయితే కనుక మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో టికెట్ అయితే 30 రూపాయలు ఛార్జ్ చేశారు. బైక్ పార్కింగ్ అయితే లేదు. సో ఎంట్రన్స్ అయితే కనుక మనకి ఇలా ఉంది, కొండపల్లి కోట. ఇదే మనకి మ్యూజియం కింద ఉంటుంది అనమాట ఇప్పుడు లోపలికి వెళ్తే. సో మనమైతే ప్రజెంట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది మ్యూజియం కింద అయితే కన్వర్ట్ చేశారనమాట. సో లోపలికి వెళ్ళంగానే మనకి ఓల్డ్ మాన్యుమెంట్స్ అండ్ మ్యాప్ అయితే కనుక ఇచ్చారు. సో మాన్యుమెంట్స్ అయితే కనుక ఎక్కువసేపు చూపించాను. కోట లోపల భాగం అయితే కనుక మీకు చూపిస్తే ట్రై చేస్తాను అనమాట. సో ఇదంతా మ్యూజియం కింద మార్చి మనకైతే కనుక ఫోటోలుగా పెట్టారు. సో మనం ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ అయితే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది బ్యాక్ సైడ్, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇదే అనమాట కొండపల్లి నమూనా. సో మీరు ఆ నమూనా చూసుకుంటే మనం ఎంట్రన్స్ నుంచి ఇప్పుడే ఆ బిల్డింగ్ దాటి లోపలికి అయితే వెళ్తున్నాము. సో మీరు చూసారు కదా, ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇక్కడున్న కథనం ప్రకారం ఇది రాణి గారు స్నానం చేసుకుంటాక వాడుకునే ప్లేస్ అని చెప్తున్నారు. మరి నాకు దీని గురించి అయితే అంత ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా అంత క్లియర్ కట్గా ఏం మెన్షన్ చేసి చెప్పలేదు. అక్కడ మీకు పైన కనిపిస్తుంది చూసారా గోడ, ఆ గోడ మీద దాకా వెళ్ళిపోతాం మనం. ఆ పైకి అయితే ఎక్కి చూపిస్తాను మీకు, భలే ఉంది ప్లేస్ మాత్రం. సో ప్రెసెంట్ అయితే మనం పైకి అయితే ఎక్కుతాము. ఈ మెట్లు ఎక్కి అయితే కనుక ఎక్కాలన్నమాట. సో ఈ మెట్లకి ఈ సేఫ్టీ రాడ్స్ అయితే కనుక రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినాయి. సో స్టార్టింగ్లో అయితే కనుక ఈ రాడ్స్ అయితే ఏమీ లేవన్నమాట పైన. సో పైకి వెళ్ళి పైనుంచి మీకు వ్యూ చూపిస్తా. అసలు పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండల పైన చాలా అంటే చాలా అందంగా ఉంది. అప్పట్లో ఇంకో విషయం ఏంటంటే ఆ పైన రూఫ్స్కి హోల్స్ అయితే ఉండేవన్నమాట ఫ్రెష్ ఎయిర్ కోసం. ఆ టైంలో అసలు ఇలాంటి కన్స్ట్రక్షన్ అయితే కనుక నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అనమాట. ఎదర న్యాచురల్గా ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పారు. రెండు కొండల మధ్యలో కొండరాళ్ళ మధ్యలో ఒక వాటర్ స్విమ్మింగ్ పూల్ టైప్ ఒకటి ఉందన్నారు. అక్కడికి కూడా మనం వెళ్దాం. అసలు పుకార్ అంతా అక్కడే ఉంది. మనం ముందలకెళ్ళి చూద్దాం అనమాట. ఇందాక మీకు చెక్కాను చూసారా, ఆ గోడ మీద నడుచుకుంటూ రావచ్చని. ఇదే అనమాట గోడ. అది నడుచుకుంటూ వచ్చేసాం అనమాట ఆ మూల నుంచి ఈ మూల వరకు. సో ఇప్పుడు మనం ఇటేపు నుంచి అటువైపుకి వెళ్ళాలి. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళు అడ్డం ఉన్నారు. సో వీళ్ళు దాటుకుని మనం అయితే కనుక స్ట్రైట్గా వెళ్తే అటువైపు పక్కన మనకి ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అసలు అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి మనం కవర్ చేయాలి. అక్కడి నుంచే సౌండ్స్ వస్తున్నాయి, నీళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి ఏంటేంటో చెప్పారు. అసలు వాటి గురించి ఎవడో కూడా క్లారిటీ ఇవ్వలేదన్నమాట. సో అది ముందర మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం, వెళ్ళి చూద్దాం అనమాట. సో సాయంత్రం అయితే కనుక ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అక్కడ వెళ్ళకుండా అనేది మనం అయితే చూద్దాం. ఒకప్పుడు ఇక్కడ మనకి బందిపోట్లని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక జైలు అనమాట. సో ఒక జైలు అయితే ఉండేది ఇటే పక్క. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక డిఫరెంట్ రూమ్స్ అయితే ఉండేవి. అండ్ యుద్ధాలకు నేర్పించే ప్లేస్ కూడా ఇదే అనమాట. యుద్ధానికి సైనికుడిని సిద్ధపరిచే ప్లేస్ కూడా ఇదే అనమాట. సో ఇక్కడ ఇంత జరిగేది అనమాట. ఈ చెట్టు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో ఈ చెట్టు ఏంటో మనకి కొంచెం చుట్టకు కూడా తేడాగా అనిపించింది. నైట్ పూట అయితే కనుక దడుసు చేస్తాం, అందుకే ఇటు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకుంటా, మనకంతా ఐడియా లేదు. కానీ అసలు గోలంతా వచ్చింది ఈ ప్లేస్లోనే అనమాట. సో ఇక్కడి నుంచే మనకైతే కనుక ఒక డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పారు కదా. సో నేను దానికి క్లియర్ కట్ కంక్లూజన్ అయితే ఇస్తాను. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ శిథిలావస్థలో ఉన్న గోడలు అనమాట. ఆ గోడల మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా. సో గాలి వేగంగా వచ్చి ఆ హోల్స్ నుంచి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్స్ అయితే కనుక జనరేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చెట్లు ఉన్నాయి చూసారా, ఈ చెట్ల మీద ఆ మూన్ నీడ పడి మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది ఇక్కడుండే
మ్యాటర్ అనమాట. సో దీనికైతే కనుక కంగారు పడిపోయాము. సో ఇవి స్నానాలు చేసే ప్లేస్లు అని చెప్పారు. మరి నాకైతే ఐడియా లేదు. లైక్ అక్కడ ఉన్న ఎన్ని స్నానాలు చేసే గదులు అని చెప్పారు. సో అక్కడ గదులుగా ఉన్నాయి చూసారా, అవన్నీ స్నానాలు చేసే ప్లేస్ అని చెప్పారనమాట. సో ఒక్కొక్కటే చూపిస్తాను మీకు, చూడండి. ఈ చూస్తాకే భయంగా ఉంది. ఎందుకనో తెలియదు కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో లేంటే ఏమో కానీ ఉంటాకైతే మ్యాసివ్గా ఉంది కన్స్ట్రక్షన్. బట్ జనాలు ఎవరో లేరు, దట్టు డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. యాక్చువల్గా టూరిజం పెంచాలంటే కనుక ఇట్లాంటి ప్లేస్ని డెవలప్మెంట్ చేయాలి. బట్ ఎవరు డెవలప్మెంట్ చేయలేదు, అందుకని కొంచెం ఇలా ఉండుండొచ్చు. సో దీని తర్వాత అయితే కనుక మనమైతే ఎక్కడికి వెళ్తాం తెలుసా? జైలుకి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ మీరు చూసారు కదా. సో మనమైతే జైలుకి అయితే వెళ్ళబోతున్నాం. ఈ జైలు బ్యాక్ సైడ్ అయితే కనుక బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే కొండపల్లి అంతా మనకు కనిపించింది అనమాట. భలే ఉంటుంది. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పనా, ఈ కొండపల్లికి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంది. వన్స్ అపాన్ ఎ టైం నేను మా ఫ్రెండ్ అయితే కనుక ట్రై చేసాం ఎక్కుదామని. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎక్కేవచ్చు అనమాట. చాలా నేరోగా ఉంటుంది కానీ మనం ఎక్కలేము, అది చాలా నేరోగా ఉంటుంది. కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. భలే ఉంటుంది. రోడ్డు ఉంటుంది, ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోతాకి రోడ్డు అయితే ఉంటుంది. మేము ట్రై చేసాం అప్పుడు. కొండపల్లి ఊళ్ళో నుంచి ఉంటుంది అనమాట. అది భలే ఉంటుంది చూస్తానికి కూడా. సో మనమైతే మాటల్లోనే అలా నడుచుకుంటా లోపలికి అయితే జైల్లోకి వచ్చాము. ఈ జైల్లో గబ్బిలాలు ఉన్నాయి అనుకుంటా, గబ్బు కంపు. ఇదే జైలు అనమాట. సో ఆ టయాల్లో చిత్రహింసలు అనమాట. ఇక్కడ ఎవరైనా ఎక్కువ చేస్తే దొంగతనం చేసినా ఏదైనా తేడా పనులు చేసినా ఇక్కడ పడేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక నా అనుభవం ఏంటో తెలుసా, ఇక్కడ వెంటిలేషన్ లేదు. పాపం జైల్లో ఉండే వాళ్ళకి ఇదే అనుకుంటా శిక్ష. సో వెంటిలేషన్ లేదనమాట. యాక్చువల్గా ఎక్కడైనా ఇల్లు కడతాం మనం, అంటే ఫ్లాట్ ఏరియాస్లో, ఫ్లాట్గా ఉన్న ప్లేసుల్లో మనం ఎక్కడైనా సరే ఇల్లు కట్టేయచ్చు, పెద్ద భవనాలు కట్టేయచ్చు. కానీ కొండపైన ఇంత మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారనైతే పెద్ద మిస్టరీ అనమాట. అంటే వాళ్ళు ఏనుగులతో తీసుకొచ్చారా, ఈ మెటీరియల్ అంటే ఎలా తయారు చేశారు, అసలు ఇంత నీట్గా కన్స్ట్రక్షన్. దట్టు ఇంకోటి ఏంటో చెప్పనా, ఈ కోట చుట్టూరు మనకైతే కనుక గోడ ఉంటుంది. ఆ గోడ ఎలా కన్స్ట్రక్షన్ చేశారా బాబు అనిపించింది నాకైతే. కానీ ఆ గోడ దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు. మీకైతే కనుక చూపిస్తే ట్రై చేస్తాను. ఇది కొండపల్లి వ్యూ పాయింట్ అనమాట. నేను వెళ్ళినప్పుడు మంచుగా ఉంది. బాగుంది కదా వ్యూ పాయింట్. ఇటు ఎవరు వెళ్ళరు, ఆ దారిలో అయితే కనుక మనం వెళ్తున్నాము. యాక్చువల్గా ఇదేంటి అనుకున్నారు, మన కోట చుట్టూరు కట్టిన గోడ అనమాట. ఆ గోడ దగ్గరికి అయితే నాకు వెళ్తానికైతే ధైర్యం సరిపోలేదు, యాక్చువల్గా భయం వేసింది. అందుకని ఇక్కడి నుంచి అయితే కనుక మీకు వీడియో అయితే చూపించాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది గాయస్? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీతో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ గాయస్, బాయ్.